ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను ఎల్పీజీ సంక్షోభం ఇబ్బంది పెడుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో గ్యాస్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు క్యూ కట్టడం, గ్యాస్ కోసం పాదరక్షల వరుసలు పెట్టి ఎదురుచూడడం వంటి ఘటనలు జిల్లాలో దర్శనమిస్తున్నాయి. ఇక బుక్ చేసుకున్నటువంటి 3-4 రోజులకు కూడా గ్యాస్ సిలిండర్ డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల గ్యాస్ కష్టాలపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అయితే సామాన్యునికి సిగదాకింది. వంటింట్లో ఉండవలసిన గ్యాస్కి అయితే భారీగా రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు. దీంతో ఇటు సామాన్య ప్రజలకైతే ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ మనం ఉమ్మడి ఆదిలాబాద్లో చూసుకుంటే ఇటు మంచిర్యాల, ఇటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో అయితే గ్యాస్కు సంబంధించిన కొరత లేదంటున్న చెప్తూనే మనం బెల్లంపల్లిలో ఉన్నాం, గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాం. చిన్నపిల్లలు సైతం గ్యాస్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్యాస్ ఏజెన్సీల వద్ద అయితే గ్యాస్ కోసం అయితే బారులు తిన్న పరిస్థితి ఉన్నది. ఏదేమైనా కూడా గ్యాస్కు సంబంధించి కొరత లేదంటూనే ఇటు గ్యాస్ ఏజెన్సీల వద్ద అయితే భారీగా బారులు తీరారు. దీంతో అయితే గ్యాస్కు సంబంధించి కృత్రిమంగా కొరత ఏర్పడుతుంది. దీంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద అయితే బారులు తీరారు. దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే చూస్తే ముఖ్యంగా ఇటు హోటళ్లకు సంబంధించి ఇటు కమర్షియల్ సిలిండర్లు అయితే పూర్తిగా నిలిపివేశారు. దీంతో కొన్ని హోటళ్ళు అయితే పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే ఉన్నది. మరికొన్ని హోటళ్ళు అయితే ఇటు కట్టెల పొయ్యి వద్ద అయితే కట్టెలు అయితే రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సగం మెనూకు అయితే తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా సామాన్య ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే తప్పడం లేదు. దీంతో ఇటు బుక్ చేసినా కూడా బుక్ కావడం లేదు, గ్యాస్ కొరత అయితే ఉన్నదని చెప్తున్నారు. దీంతో ఇప్పటికే పలు ఏజెన్సీల వద్ద అయితే భారీగా గ్యాస్కు సంబంధించి గోదాముల వద్ద అయితే భారీగా ప్రజలు అయితే ఉన్నారు. దీంతో ఏదైతే గ్యాస్కు సంబంధించిన కృత్రిమ కొరత లేదు, దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అయితే గ్యాస్కు సంబంధించిన సరిపడా నిల్వలు ఉన్నాయి. ఎవరు జనాలు ప్యానిక్ అవ్వద్దు. గ్యాస్కు సంబంధించిన 1-2 రోజుల్లో సద్దు మనుగుతాయని, దీనికి సంబంధించి ఏదేమైనా కూడా దీనికి అధికారులకు దృష్టి సాధించాలి. బ్లాక్ మార్కెట్లో ఎలాంటి కొరత లేదు, బ్లాక్ మార్కెట్లో అసలు గ్యాస్ పోవడం లేదని అయితే ఇక్కడ ఉన్న ఏజెన్సీకి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గ్యాస్కు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేవని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. గ్యాస్ సంబంధించి అసలు గ్యాస్ పరిస్థితి ఇలా ఉంది, గ్యాస్ సంబంధించి అసలు నిల్వలు ఉన్నాయా లేదా? కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వచ్చి 2 రోజులు రాలేదు. ఇవాళ నుండి సరిపడింది. ఇంకా 2-3 డేస్లో మొత్తం రికవర్ అయిపోతుంది. పెద్దగా షార్టేజ్ లేదు, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వచ్చింది. లారీ లాగిపోవడము, బ్రేక్ డౌన్ కావడం ప్లాంట్ దగ్గర అట్లా జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నెక్స్ట్ 3-4 డేస్లో ఇది మొత్తం క్లియర్ అవుతుంది. కొంచెం కస్టమర్లు భయభ్రాంతం పడి వాట్సాప్ మెసేజ్లలో చదివి ప్యానిక్ బుకింగ్ ఎక్కువ జరుగుతుంది, నిల్వ ఎక్కువ అయిపోతుంది. కస్టమర్లు ఎక్స్ట్రా సిలిండర్లు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సగం మందికి ఇది తెలుస్తలేదు. 25 డేస్లో బుకింగ్ ఉంది, 45 డేస్. రూరల్ అయితే 45 డేస్లోనే బుకింగ్ జరుగుతుంది. నార్మల్ అర్బన్కి అయితే 25 డేస్లోనే బుకింగ్ జరుగుతుంది. సో దాని కారణంగా వాళ్ళు వచ్చి కనుక్కోవడం జరుగుతుంది. దాంతో కొంచెం రద్దీ పెరిగిపోతుంది. ఇప్పటికే పలు హోటళ్లకు సంబంధించిన కమర్షియల్ సిలిండర్లు అయితే మొత్తానికైతే నిలిపివేశారు. దాని పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే ఇటు డొమెస్టిక్ సిలిండర్లను కూడా వాడుతున్నారు. అసలు ఏ విధంగా చూడొచ్చు? ఆల్రెడీ మేము ఇది మొన్న కలెక్టర్ గారు మీటింగ్ తీసుకున్నారు. మన ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మీటింగ్ తీసుకొని చెప్పారు. ఆల్రెడీ రేట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా మేము పుట్టప్ చేశాము. సో అది త్వరలో ఆగిపోతుంది. ఎందుకంటే బాగా కొరత 19 కేజీ లేకపోవడం కారణంతో వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు చెప్పాము త్వరలోనే 19 కేజీ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ గవర్నమెంట్ క్యాంటీన్స్కి స్టార్ట్ అయిపోయింది. మెల్లమెల్లగా అది కూడా ఒక 10 డేస్ లోపల సరిపడేటట్టుంది. కొంతమంది అంటే ఏజెన్సీల వద్దనే కొంత కృత్రిమంగా గ్యాస్ కొరతను అయితే ఏర్పాటు చేస్తున్నారు. వారే మొత్తానికి బ్లాక్ చేస్తూ అంటే కొంత అధిక రేట్లకైతే అమ్ముతున్నారు. దీనిపైన మీరేమన్నా సమాచారం వచ్చిందా? మీకు ఏ విధంగా చూడబోతున్నారు దీన్ని ఒక్కటే చెప్తానండి, గ్యాస్ కొరత ఓన్లీ ప్యానిక్ బుకింగ్ అవుతుంది. కస్టమర్ మన ఎంఆర్పి రేట్ మీదనే ఇవ్వాలని అది ఉంది. అందరికీ మెసేజ్లు పెడుతున్నాం, వాట్సాప్ పెడుతున్నాం, చెప్తున్నాం. జస్ట్ మీరు ఏం గ్యాస్ కొరత
తక్కువ, ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుందని ఉంటుంది. దయచేసి మా కస్టమర్కి ఒకటి చెప్తున్నాను, మీరు మీ దగ్గర ఉన్న సిలిండర్ మంచిగా వాడుకోండి అంతే. గ్యాస్కు సంబంధించి కృత్రిమంగా కొరత చేస్తున్నారు, సామాన్య ప్రజలకైతే భారం పడుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ గారు కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు కానీ అసలు మన భారతదేశంలో మన రాష్ట్రంలో గ్యాస్ కొరత అనేది లేదంటూ వారు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉండే లీడర్లకు కానీ వేరే వాళ్ళకు కానీ ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే గ్యాస్ అందజేయడం జరుగుతుంది. సామాన్య ప్రజలకు 5 నుంచి 6 రోజులు గ్యాస్ బుక్ చేసుకున్నా కానీ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇంకా లేటు అవ్వడం జరుగుతుంది. దీని మీద అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా విజిలెన్స్ వారు కూడా సక్రమంగా తనిఖీలు చేయకపోవడంతో గ్యాస్ కొరత అనేది వస్తుంది. ఎందుకంటే వీళ్ళు హోటళ్ళకు కానీ కమర్షియల్ వాటికి కూడా అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ కొరత అనేది నిషేధించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్యాస్ను ఉంచాలని మేము ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్ననే చేసిన ఇంకా రాలే, మధ్యాహ్నం వరకు వస్తాయంట చెప్పింది. ఏమంటారు అసలు? ఏందంటే ఇంత ఘోరంగా కూడా ఉండద్దన్న, ఇంత ఎక్కడో జరిగిన దానికి మనం ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అవునా కదా? ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ స్టేట్ కడిగిన లోపల పోయి నిన్న లారీ వచ్చింది, ఇప్పుడు లారీ వచ్చింది, ఇంకా వస్తుంది లారీ అంటాడు. పబ్లిక్ గ్యాస్ దొరుకుతలేదు. ఇగో ఇంత తనలాడు అవుతుంది. నిన్నటి నుంచి కట్టెల మీద పెడితే ఈ వర్షానికి ఇంకా భయంకరంగా అయిపోయింది. మీరు కట్టెల పొయ్యి వాడుతున్నారు. గ్యాస్కు సంబంధించిన కొరతతోటైతే సామాన్య ప్రజలకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని వెంటనే సామాన్య ప్రజలకైతే గ్యాస్ను అందించాలని అయితే కోరుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ను పక్కదారి పట్టించకుండా ఇటు కొరత లేకుండా చూడాలని అయితే ఇటు సామాన్య ప్రజలు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.